హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు డేస్ వీడియో అండి. సో అనదర్ వీడియోకి మీకు అయితే వెల్కమ్ అండి. సో ఈరోజు వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్ గురించి చెప్పుకుందామండి. సో వై మ్యాథ్స్తో పాటు ఇంగ్లీష్ అంటే అన్ని సబ్జెక్ట్స్ మనం టచ్ చేయాలి, ఇంగ్లీష్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకు అని అంటే ఇది పేపర్ 1కైనా పేపర్ 2కైనా కామన్గా ఇంగ్లీష్ అనేది ఉంది కాబట్టి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పుకుందామండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 kinds. వర్డ్స్ అనేటివి మనకి 8 kindsకి డివైడ్ అయ్యాయండి అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్. సో ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో వర్డ్స్ అనేటివి మనకి 8 టైప్స్గా డివైడ్ అయ్యాయి అకార్డింగ్ టు ద ఫంక్షన్. ఆ 8 ఫంక్షన్స్నే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటామండి. సో ఇక్కడ చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీ హ్యావ్ అందరికీ తెలుసు నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. సో తెలుగు ప్రొనౌన్సియేషన్ ఇచ్చారండి. తెలుగులో అంటే నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియా విశేషణం, విభక్తి ప్రత్యయం, సముచ్చయం, ఆశ్చర్యార్థకము అని. సో ఇప్పుడు మనం ఫస్ట్ నౌన్ గురించి చూద్దామండి. సో నౌన్ ఈజ్ ఎ వర్డ్, ఇట్ ఇండికేట్స్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్, ప్లేస్, థింగ్స్, బర్డ్స్, ఎనిమల్స్ ఎక్సెట్రా. సో నౌన్ అనేది నేమ్ని, పేరుని ఇండికేట్ చేసే పదాలని మనం నౌన్ అని అంటాము. సో పేరుని ఇండికేట్ చేసే పదాలని మనం నౌన్ అని అంటాం. సో వీ నో దట్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, బర్డ్స్, థింగ్స్ ఇవన్నీ కూడా మనకు వస్తాయి. సో ఇక్కడ చూడండి, రమ్య, హైదరాబాద్, ఏరోప్లేన్, ప్యారెట్, టైగర్, పికాక్, పీజియన్, ఇలా చాలా అంటే. సో దీంట్లో మనం చూస్తే ఇక్కడ చూడండి, ద ప్యారెట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బర్డ్. ఈ సెంటెన్స్లో మనకి ఏంటి నౌన్ అంటే ప్యారెట్. షీ లైక్స్ టు ట్రావెల్ బై ఏరోప్లైన్. సో హియర్ నౌన్ ఏంటి అంటే ఏరోప్లైన్ ఈజ్ ద నౌన్. ఏరోప్లైన్ ఈజ్ ద నౌన్. రమ్య ఈజ్ అన్ అమెరికన్. రమ్య అనేది నౌన్ ఇక్కడ. సో ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ నౌన్స్ చూద్దాం. సో మనకి 5 kinds ఆఫ్ నౌన్స్ ఉన్నాయండి. నౌన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 5. సో వాట్ ఆర్ దేర్ అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ప్రాపర్ నౌన్ అంటే ఏంటి అని అంటే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత నేను ఇక్కడ ఉన్నట్టు చదువుతానండి. ప్రాపర్ నౌన్ ఎగ్జాక్ట్గా ఒక పేరు, అంటే ఇప్పుడు నా పేరు మీనా, సో ఇంకొకరి పేరు రవి, అలాగా ఎగ్జాక్ట్గా వాళ్ళకు ఉన్న నేమ్. ఇప్పుడు నేమ్ అంటే బర్డ్స్లో పికాక్, పీజన్ ఇలాగ నేమ్స్ చెప్తున్నాం మనం. అలా కాకుండా బర్డ్ అని అన్నామంటే అది కామన్. బాయ్ అది కామన్. అలా కామన్ కాకుండా వాళ్ళకి స్పెషల్గా ఒక స్పెసిఫిక్గా నేమ్ వేస్తే దట్ ఈస్ ప్రాపర్ నౌన్ అండి. కామన్ అంటే ఇప్పుడు చెప్పాం గర్ల్, బాయ్, బర్డ్ అలాగా. కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ని మనం ఏమంటాం, బొకే అంటాం. మెటీరియల్ అంటే ఏవైతే నాన్ లివింగ్ థింగ్ ఉంటాయో విచ్ వీ కెన్ టచ్, దట్ మెటీరియల్ నౌన్. సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కూడా అండి విచ్ వీ కెన్ సెన్స్. సో వాటి గురించి ఇంకొంచెం క్లియర్గా ఇక్కడ చూద్దాం. చూడండి, ప్రాపర్ నౌన్ ఖచ్చితమైన పేరును తెలిపేది ప్రాపర్ నౌన్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ప్లేస్. సో పర్సన్ అంటే భవిత, గాంధీ, అబ్దుల్ కలాం. ప్లేస్ అంటే ఇలా మరి తెలంగాణ, గంగా. థింగ్స్ అంటే నోకియా ఫోను, మారుతి కారు, బజాజ్ కూలర్ అలాగా. కామన్ నౌన్ సో సాధారణ పేర్లను, జాతిని ఉద్దేశించి తెలిపేటివి. సో ఇట్ రిఫర్స్ టు any every person or thing of the same kind or class, not of a particular person or thing. సో కామన్ నౌన్ ఇక్కడ చూడండి, కామన్ నౌన్ పర్సన్స్ వస్తే బాయ్, గర్ల్, ఉమెన్, మ్యాన్. ప్లేస్కి వస్తే కంట్రీ, స్టేట్, రివర్. థింగ్స్కి వస్తే ఫోన్, కార్, కూలర్. ఇవన్నీ అండి. ఇదే విధంగా ఇక్కడ మనం చూస్తే కామన్కి ప్రాపర్కి డిఫరెన్సియేషన్ మనకి టేబుల్ ఫామ్ ఇచ్చారు చూడండి. టీచర్, గర్ల్. టీచర్ అంటే రాజు, కావేరి ఇలాగ సపరేట్గా గర్ల్. ప్లేసెస్లో కంట్రీ, రివర్. ఆ కంట్రీలో కూడా డిఫరెన్షియేషన్, ఏ కంట్రీ, ఇండియానా, రష్యానా, ఏంటి, రివర్ కృష్ణానా, యమునానా అలాగా. ఫోన్ కాల్, ఏ ఫోన్, శాంసంగా, నోకియానా. కార్లో ఏంటి, సుజుకియా, టాటానా, హోండానా అలాగా. కలెక్టివ్ నౌన్ ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఏ కలెక్షన్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ ఆర్ ఆఫ్ ఏ సేమ్ కైండ్. సో ఒకే రకమైన వాటికి ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ కలిపి ఒక పేరు ఉండేదాన్ని మనం ఏమంటారు, కలెక్టివ్ నౌన్ అంటారు. చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ని ఆర్మీ అంటారు. ఇందాక చెప్పా, ఏ గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ బొకే అంటారు. ఏ గ్రూప్ ఆఫ్ కీస్, బంచ్ ఆఫ్ కీస్ అంటారు, బంచ్. లైక్ దట్ అండి. సో ఇక్కడ చూడండి, మాబ్ అంటే క్రౌడ్, ఫ్లాక్ అంటే గొర్రెల మంద, అంటే గ్రూప్ ఆఫ్. హర్డ్ జంతువుల మంద. ఫ్లెట్ వాహనాల సముదాయం. గ్రూప్ ఆఫ్ వెహికల్స్ అంటే ఫ్లెట్ అంటారు. కుటుంబ సమూహం ఎక్కువ ఉంటే ఫ్యామిలీ అని అంటారు. సో పర్వతాల సమూహాన్ని చైన్ ఆఫ్ మౌంటైన్స్ అంటారు. ఆర్మీ అంటే సైనికుల గుంపుని ఆర్మీ అంటారు. ఒకరుంటే సోల్జర్. పశువుల గుంపును క్యాటిల్ అని అంటారు. దట్ ఈస్ మెటీరియల్ నౌన్. చూడండి, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ మెటీరియల్ సబ్స్టెన్స్ ఆర్ ఇంగ్రీడియంట్ థింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్. దే కెన్ బి ఆర్టికల్స్ ఆఫ్ ఫుడ్ ఆర్ డ్రింక్ యాజ్ వెల్. సో ఇక్కడ మనము చూస్తే
ఏవైనా ఘన, ద్రవ, వాయు, తాగే, తినే పదార్థాలకు చెందిన పేర్లను మనం మెటీరియల్ నౌన్ అని అంటాం. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ మెటీరియల్, సబ్స్టెన్స్ ఆర్ ఇంగ్రీడియంట్, థింగ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ మెటీరియల్ లేదా సబ్స్టెన్స్. ఇక చూడండి గోల్డ్ ఒక మెటీరియల్, ఐరన్. సో అవి మనకి సాలిడ్లో ఉండొచ్చు, లిక్విడ్లో ఉండొచ్చు, గ్యాసియస్ ఫామ్లో అయినా ఉండొచ్చు. సో చెందిన వాటిని మనం మెటీరియల్ అంటాం. సో మెటీరియల్ నౌన్ అంటాం. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు చూడండి కొన్ని: గోల్డ్, ఐరన్, ఆయిల్, శాండ్, స్టోన్, వాటర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ కూడా వస్తుంది, కోల్, మిల్క్, రైస్, ప్లాస్టిక్, ఊల్, ఇలా అన్ని. అబ్స్ట్రాక్ట్ నాట్ అమూర్తమైనవి, అబ్స్ట్రాక్ట్ చూడలేము, తాకలేము. సో ఇక్కడ పదార్థాల పేర్లు తెలిపేటివి మెటీరియల్, ఏ థింగ్ వస్తువు తెలిపేది. ఇవి అబ్స్ట్రాక్ట్ అంటే అమూర్తం, చూడలేనిటివి, తాకలేనటివి. ద థింగ్స్ విచ్ వీ కాంట్ సీ అండ్ టచ్, అండ్ దట్ మీన్స్ విచ్ వీ కాంట్ సెన్స్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ క్వాలిటీ ఆర్ స్టేట్ ఆర్ కాన్సెప్ట్. సో గుణాలను, స్థితులను, ఆలోచనలను తెలిపే పదాలను అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు. కంటికి కనిపించని, చేతిలో పట్టుకోలేని భావనల పేర్లను అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. మూర్త, అమూర్త, వ్యతిరేక అంటే అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్ అనేది సపరేట్. కాంక్రీట్ నౌన్స్ కూడా ఉంటాయండి మనకి. కాంక్రీట్ నౌన్స్ అంటే విచ్ వీ కెన్ ఏబుల్ టు టచ్ అని అర్థం. వీ కెన్ అంటే సెన్స్. సో ఇక్కడ ఏంటంటే విచ్ వీ కాంట్ సెన్స్, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్స్. సీ హియర్ వాట్ ఆర్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండ్ కాంక్రీట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్ అంటే చూడండి మనం తాకగలిగేటివి, మూర్తమైనవి, కనిపించేటివి. ఫ్రూట్, యానిమల్, గోల్డ్, బుక్, షుగర్, మిల్క్, ట్రీ, ఇవన్నీ మనం చూడగలిగేటివి. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ హానెస్టీ, లవ్, విజ్డమ్, ఇవన్నీ. నీ నిజాయితీని మనం చూడగలమా? నిజాయితీ నాకు ఉంది అని అంటాం, చూడగలమా? లేదు. సో విజ్డమ్, కైండ్నెస్, బ్యూటీ, స్వీట్నెస్, స్లేవరీ, బానిసత్వం, స్ట్రెంగ్త్, ట్రూత్, హ్యుమానిటీ, గుడ్నెస్, పోవర్టీ, యూత్, వేకన్సీ, ఫ్రీడమ్, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ విచ్ వీ కాంట్ సీ అండ్ విచ్ వీ కాంట్ టచ్. లైక్ దట్ అండి. వీటితో పాటు మనకి ఇంకో టైప్స్ ఆఫ్ నౌన్స్ కూడా ఉన్నాయి. దోస్ ఆర్ కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. మనం చూస్తే నౌన్స్ విచ్ కెన్ బి కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్స్ విచ్ వీ కాంట్ బి కౌంటెడ్. లైక్ షుగర్ వస్తుంది, షుగర్, వాటర్, రైస్, ఇవన్నీ కూడా మనం కౌంట్ చేయలేం. ఇక్కడ చూడండి. సో ఎయిర్, రైస్, వాటర్, ఆయిల్, ఇక్కడ షుగర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇవి లెక్కించుటకు వీలు లేనటువంటి నౌన్స్. ఇవి బహువచనాలు రాయలేము, అంటే వీటికి మనకి ప్లూరల్ ఫామ్ ఉండదు. ఇవి ఎప్పుడు సింగులర్స్గానే వాడతాము. అన్కౌంటబుల్ డజంట్ హ్యావ్ ప్లూరల్స్. సో ఇక్కడ ఇవి లెక్కించడానికి వీలున్నటువంటి నౌన్స్ హ్యావ్ ప్లూరల్స్. వీటికి ప్లూరల్స్ ఉంటాయి. ఫ్యాన్స్, ఇవి కౌంటబుల్. బుక్స్, టేబుల్స్. సో బోర్డ్స్, చైర్స్ లాగా వీటికి ఉంటాయి, వాటికి ఉండవు అని. దెన్ కమ్స్ టు ప్రొనౌన్స్. సో ఇప్పుడు మనం ప్రొనౌన్స్ చూస్తే వాట్ ఆర్ ప్రొనౌన్స్? ఏ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఏ నౌన్. నౌన్కి పేర్లకు బదులుగా వాడేది సర్వనామం అంటాం. ఎస్, సర్వనామం. సో పేర్లకి బదులుగా ఏ ప్రొనౌన్ ఇస్ ఎ వర్డ్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్కి బదులుగా వాడేటివి. సో దే ఆర్ 9 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. ఇది మనకి ఇంపార్టెంట్. 9 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. వాట్ ఆర్ దేర్ అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి. 9 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఏంటి అవి? ఇది చెప్పుకొని వీడియో ఏం చేద్దాం, ఎందుకంటే లాగ్ అయిపోద్ది కాబట్టి అండి. సో అందుకని ఫస్ట్ చూడండి, పర్సనల్ ప్రొనౌన్స్. ఫస్ట్ వన్ ఏంది? పర్సనల్ ప్రొనౌన్స్. మాట్లాడే వ్యక్తులను తెలియజేసేటివి. ఆన్ ద బేస్ ఆఫ్ దే రోల్ ఇన్ స్పీచ్ యాక్ట్ దే కెన్ బి డివైడెడ్ ఇంటూ 3. సో ప్రొనౌన్స్ ఎన్ని టైప్స్ అన్నాము? 9లో ఫస్ట్ వన్ ఏంటి? పర్సనల్ ప్రొనౌన్. అకార్డింగ్ టు మాట్లాడే వాళ్ళని బట్టి ఇవి డివైడ్ చేస్తారు. సింగులర్, ప్లూరల్ అంటే ఐ, వి, యు అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ డివైడ్ చేశారండి. దాంట్లో వచ్చి సింగులర్, ప్లూరల్ డివైడ్ చేశారు. ఫస్ట్ పర్సన్ ఐ, వి, యు, హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ సింగులర్కి దే అనేది ప్లూరల్. సో ఇవి వచ్చి మాట్లాడే విధానాన్ని బట్టి వాటి పాత్రలను 3 రకాలుగా డివైడ్ చేశారు. సో ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. అవి చూద్దాం ఏముంది. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. వాటికి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐకి మీ, వీకి అజ్, యూకి యువే, హీకి హిమ్, షీకి హర్, ఇట్కి ఇట్టే, దేకి దెమ్. దీస్ ఆర్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఇవి వాక్యం చివరిలో వస్తాయి, ఇవి వాక్యం మొదట్లో వస్తాయి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి డిఫరెన్స్. సో దట్ స్టార్ట్స్ ఎట్ స్టార్టింగ్, ఇట్ స్టార్ట్స్ ఎట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ స్టార్ట్ ఎట్ ఎండింగ్, కమ్స్ ఎట్ ఎండింగ్. సెకండ్ వన్ ఈజ్ పొసెసివ్ ప్రొనౌన్స్. ఫస్ట్ వన్ పర్సనల్ ప్రొనౌన్స్ అండి, అది అయిపోయింది. నెక్స్ట్ వన్ పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే యొక్క అనే అర్థంను తెలుపును, యొక్క అనే అర్థంని డిఫైన్ చేస్తాయి. అంటే ఇక్కడ చూడండి, డిటర్మైన్స్. ఇవి నౌన్కి ముందు వాడతాం. ఇవి వచ్చి ఆబ్జెక్ట్ స్థానంలో ఉంటాయి. ఇవి
ఈ ప్రిడిక్టివ్ యూజెస్ ఇవి డిటర్మైన్స్. మై, అవర్, యువర్, హీ, హిజ్, హర్, దేర్, ఇట్స్ ఇవన్నీ. ఇవి వచ్చి మైన్, యువర్, యువర్స్, ఇట్స్, హర్స్, దేర్స్, ఇట్స్. ఇవి వచ్చి ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడతాం. థర్డ్ వన్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. పరస్పర సంబంధాలను తెలిపేటివి. దే ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ మ్యూచువల్ రెసిప్రోకల్ రిలేషన్షిప్స్. సో ఈచ్ అదర్, వన్ అనదర్, ఒకరి తర్వాత ఒకరు అని. ఈచ్ అదర్ అంటే ఇద్దరి మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు ఈచ్ అదర్. వన్ అనదర్ అంటే ఇద్దరి కంటే ఎక్కువ మంది మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు వన్ అనదర్. ఈచ్ అదర్ అంటే ఇద్దరి మధ్య, ఇద్దరి కంటే ఎక్కువ అంటే వన్ అనదర్. సో 2 ఫ్రెండ్స్ లైక్ ఈచ్ అదర్. 3 ఫ్రెండ్స్ లైక్ వన్ అనదర్. 3 ఫ్రెండ్స్కి ఒకరంటే ఒకరు ఇష్టం అంటే లైక్ వన్ అనదర్, ఈచ్ అదర్. ఇది రెసిప్రోకల్ అంటే పరస్పర సంబంధాన్ని చెప్పేదాని గురించి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎవరి గురించి వారు తెలుపుకునేవి. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. సో ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఎవరి గురించి వాళ్ళు తెలుపుకునేటువంటి. ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మనకి తెలుసు కదా. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ మై సెల్ఫ్ అంటే అవర్ సెల్ఫ్స్ మాకు మేము, యువర్ సెల్ఫ్స్ దెమ్ సెల్ఫ్స్. ఇలాగ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాటి గురించి అవే చెప్పుకుంటే అవి. ఇవన్నీ ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ చూపే ప్రదర్శించే సర్వనామాలు. ఇంకా అంటే దే ఆర్ యూజ్డ్ టు పాయింట్ టు పీపుల్, థింగ్స్ దే స్టాండ్ ఫర్. సో దే ఆర్ యూజ్డ్ టు పాయింట్ టు పీపుల్, థింగ్స్ దే ఆర్ స్టాండ్ ఫర్. లైక్ దీస్, దట్, దీస్, దోస్ అంటే ఇక్కడ ఉంది, అక్కడ, అది, ఇక్కడ అని అంటారు కదండి. అక్కడ పై 4 పదాల తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటేనే అది ప్రొనౌన్ అవుతుంది, లేకపోతే అది ప్రొనౌన్ అవుతుంది. దీస్ ఆర్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. దీస్, దట్, దోస్, దీస్ ఇవ్వండి, దీస్, దోస్ ఇవి. ఎంఫాటిక్ ప్రొనౌన్స్ ఇవి సబ్జెక్ట్కి పక్కన వస్తాయి. నొక్కి పలికించే సర్వనామాలు. ఎంఫాటిక్ ప్రొనౌన్స్ ఇవి సబ్జెక్ట్కి పక్కనే వస్తాయి. ఇవి ఎక్కడ వస్తాయి అంటే సబ్జెక్ట్కి పక్కనే వస్తాయి. ఇవి దాదాపు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ లా వలనే ఉన్నప్పటికీ వీటి పనితీరు వేరుగా ఉంటుంది. ఎంఫాటిక్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఐ సా సీత హర్ సెల్ఫ్. ఐ సా మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. హీ హిమ్సెల్ఫ్ కిల్డ్. హీ కిల్డ్ హిమ్సెల్ఫ్. సో ఇవి ఎంఫాటిక్ ప్రొనౌన్స్కి నొక్కి చెప్పించే సర్వనామాలు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కి డిఫరెన్స్. ఇంకా 7th వన్ రిలేటివ్ ప్రొనౌన్స్ సంబంధ సర్వనామాలు. హూ, whom, whose, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొనౌన్స్ పర్సన్స్, ఇన్స్టెడ్ ఆఫ్ థింగ్స్, విచ్, దట్ అని ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొనౌన్స్ వాడితే ఈ సందర్భంలో వాడతారు. ఇండిఫినెట్ ప్రొనౌన్స్ సాధారణంగా ఏదేని విషయాన్ని చెప్పేవి. పలానా అని ఖచ్చితంగా చెప్పినట్లయితే ఏదో ఒక వ్యక్తి కానీ వస్తువు గురించి కానీ ఆ ప్రొనౌన్ ఇండిఫినెట్ ప్రొనౌన్స్ అని అంటాం. లైక్ ఎనీ, ఏవైనా, ఏదైనా, ఎవరైనా ఒకరు అలాగా. ఇంట్రోగేటివ్ ప్రశ్న అంటే మనకు తెలుసు క్వశ్చనింగ్ గురించి. ఇన్ఫార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో WHతో స్టార్ట్ అయితే అవి ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. వాట్స్ యువర్ నేమ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు. డ్యూ హ్యాడ్ యువర్ లంచ్ హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయితే ఎస్ ఆర్ నో. ఇక్కడ కూడా లెక్సికల్ వర్బ్స్ ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్తో ఉంటాయి. హెల్పింగ్ వర్బ్ ఉంటాయి యామ్ ఐ కమింగ్ అలాగా. మెయిన్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యేటివి వేరుగా ఉంటాయి. సో ఇవి WH క్వశ్చన్స్ 9. వాట్, హూమ్, హూజ్, వెన్, విచ్, హూమ్, వేరు, వై, హౌ అలాగా. సో దీస్ అబౌట్ ప్రొనౌన్స్ అండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ప్రొనౌన్స్ గురించి ఇంకా డీటెయిల్డ్గా ఇంకో వీడియో చేస్తానండి నేను రాసుకున్న నోట్స్ నుంచి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటికి చాలా ఇదైంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ అడ్జెక్టివ్స్ ఈ టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ వచ్చినట్టు కంప్లీట్ చేస్తాను. ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తే లేట్ అవ్వద్ది అందుకనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.